హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిరెడ్డి కుకింగ్స్. ఈరోజు మనం ఒక స్పెషల్ బిర్యానీ చేసుకుందామండి. అదే దొన్నె బిర్యానీ. అది ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి ఒక హాఫ్ కేజీ రైస్ సరిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని తగినన్ని పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక పుదీనా కట్ట, 2 పాలకూర కట్టలు, 2 కొత్తిమీర కట్టలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని నెయ్యి కొంచెం, నూనె కొంచెం వేసుకుందాం. ఇప్పుడు హోల్ గరం మసాలా తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసుకుందాం. అవి వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత పసుపు వేసుకుందాం. ఆనియన్స్ మంచి గోల్డిష్ బ్రౌన్ కలర్ రంగులో వచ్చాయండి. ఇప్పుడు మనం కసూరి మేతి వేసుకుందాం. కసూరి మేతి వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ దొన్నె బిర్యానీ బెంగళూరులో చాలా ఫేమస్ అండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇది చాలా బాగా వేగిపోయింది చూడండి. ఆయిల్ కూడా కొంచెం పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ఇందులో శుభ్రం చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మన ఈ చికెన్ ఇలా తయారైందండి, జ్యూసీగా. ఇప్పుడు ఇందులో 5 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పీసెస్కి కర్డ్ కూడా పట్టేసి జ్యూసీగా తయారవుతాయి. కొంచెం పుల్లగా ఉండే కర్డ్ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది బిర్యానీ. కింద అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. మనం 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ తీసుకుందాం. వాటర్ని బాయిల్ చేసి ఇందులో పోసుకోవాలి. బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి స్లోగా పోసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకొని ఒక నిమ్మ చెక్క పిండుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాయిల్డ్ అవ్వాలండి. ఇలా బాయిల్డ్ అయిన తర్వాత ఇందులో మనం రైస్ వేసుకుందాం. సండే వచ్చిందంటే ఏదో ఒక బిర్యానీ చేసుకోవాలి అనిపిస్తుంది కదా. ఈసారి ఈ బిర్యానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్తీ కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవచ్చు. రైస్ వేసాక ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ చికెన్ మసాలా, ఒక 1.5 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలంటే గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను.
ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. వావ్! చూడ్డానికి చాలా బాగుంది. రైస్ కూడా పొడి పొడిగా వచ్చిందండి. పీసెస్ బాగా ఉడికిపోయాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.